హాయ్ ఫ్రెండ్స్, నేను గిరిజన జీవనం యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మనం అరకులో ఉన్న ఒక ఎత్తైన జలపాతాన్ని అయితే చూడబోతున్నాము. ఈ జలపాతానికి వెళ్లే ముందు మన కొండలు వాగుల మధ్య నివసిస్తున్న గిరిజన గ్రామాలు అయితే కనిపిస్తాయి. గిరిజన గ్రామాలు ఎన్నో మనం దాటుకొని వెళ్ళవలసి ఉంటుంది. వాటర్ ఫాల్ చూడాలంటే ఆ గిరిజన గ్రామాలు ఎన్నో దాటుకొని వెళ్తేనే ఈ వాటర్ ఫాల్ అయితే చేరగలుగుతాము. దాంతో పాటు మనకు కొండలు వాగులు మంచుతో కప్పబడిన కొండలు అయితే కనిపిస్తాయి. అలాంటివి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా మంచిగా ఉంటుంది. సో ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా అయితే నచ్చుతుంది అనుకుంటా. మీలో ఎవరైనా ఈ వాటర్ ఫాల్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. వాటర్ ఫాల్ కి వెళ్లే వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకు వెళ్ళడానికి రోడ్ అనేది కొత్తగా కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. అందుకోసమే జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. పచ్చనైన కొండల పైన పాల మేఘాలంటివి అమ్ముకొని ఉంటే చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. సూర్యుడు బయటకు వస్తున్నప్పుడు చూస్తుంటే ఏదో తెలియని ఫీలింగ్ అయితే కలుగుతుంది. అయితే మీరు ఇలాంటి సీన్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వెళ్ళే దారిలో మీరు మంచి మంచి వ్యూ అయితే చూడగలుగుతారు. అలాంటి వ్యూ అయితే చూడడానికైతే ప్రయత్నించండి. అందుకే వీడియో స్కిప్ చేయకుండా చూడండి అనేసి నా అభిప్రాయము. ఎల్లదారిలో పచ్చనైన కొండలు వాగులు అలా వెళ్తుంటే పిట్టల శబ్దాలు అలా వింటుంటే ఏదో తెలియని ఫీలింగ్ అయితే కలుగుతుంది. అలాంటి ప్రదేశానికి అయితే మీరు ఈ రోజు అయితే వెళ్ళబోతున్నారు. అరకు వచ్చాక ఈ వాటర్ ఫాల్ విజిట్ చేయకుండా అయితే వెళ్ళకండి. ఎందుకంటే ఇక్కడ వచ్చాక ఏదో ఒకటి మిస్ అయ్యాననేసి మీ మనసులో ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది. ఆ ఫీలింగ్ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఈ వాటర్ ఫాల్ ని అయితే ఒకసారి విజిట్ చేసి వెళ్ళండి. అలాంటి ఫీలింగ్ అయితే మీకు రాదు. సో ఈ వాటర్ ఫాల్ లో అయితే చాలా మంది ప్రేక్షకులు వస్తున్నారు పోతున్నారు. సో ఈ వాటర్ ఫాల్ అందరికీ తెలిసిందే అనుకుంటా. చాలా మంది ఈ వాటర్ ఫాల్ చూసి ఉంటారు. ఇక్కడ నుంచి అయితే మనం ఇంకా కొంత దూరం అయితే ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఈ ప్రయాణం చేసే ముందు ఎన్నో అద్భుతాలు ఎన్నో వింతాలు చూస్తూ ఈ ప్రయాణం అయితే కొనసాగిస్తుంది. అలా ఎలా వెళ్తూ ఎన్నో మేఘాలు కొండలు అద్భుతమైన అడవులు అద్భుతమైన వృక్షాలు శబ్దాలు వింటూ ఈ ప్రయాణం అయితే కొనసాగుతుంది. ఈ వాటర్ ఫాల్ కిందనే ఎన్నో బాంబు చికెన్లు కబాబ్ పుల్లలు ఇంకా ఎన్నో మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే దొరుకుతాయి అన్నమాట. అవి తినుకుంటూ మీరు వాటర్ ఫాల్కి అయితే కొనసాగించవచ్చు. సో ఇక్కడ అయితే రోడ్ అయితే కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతుంది. అందుకోసమే కొంచెం ఇబ్బందికరంగా అయితే ఈ 2 రోజులు. ఈ ప్రయాణం ఏ విధంగా ఉంటుందనేది ఒకసారి మీరు కామెంట్ అయితే నాకు తెలియపరచండి. ఓకే, మనం ఇప్పుడు వాటర్ ఫాల్ అయితే చూసేద్దాము. వాటర్ ఫాల్ ఏ విధంగా ఉందనేది మొత్తం అయితే వీడియోలో అయితే చూపించడానికి నేను ట్రై చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి అయితే మీరు ప్రయత్నించండి. అదేవిధంగా ఈ వాటర్ ఫాల్లో మీలో ఎవరైనా వచ్చి ఉన్న ఒకసారి కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా గిరిజన జీవనం యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ఫాలో చేస్తారని మేమైతే ఆశిస్తున్నాము. సో ఓకే, మనం మెట్లు ఎక్కుతూ మనము వాటర్ ఫాల్ దగ్గర అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ నుంచి అయితే మనం మెట్లు ఎక్కుతూ మనం ప్రయాణం అయితే కొనసాగిద్దాము. అక్కడ వెళ్ళాక కొంత దూరం అయితే మనం మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. అలా ఎక్కుతున్నప్పుడు మనకు పెద్ద పెద్ద వృక్షాలు పెద్ద పెద్ద కొండలు ప్రకృతి ఈ వాటర్ ఫాల్ కి వచ్చిన వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేశారని నేనైతే అనుకుంటున్నాను. మీరు ఏ విధంగా ఎంజాయ్ చేశారనేది కిందకి కామెంట్ చేయండి. అదేవిధంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అరకులో ఈ వాటర్ ఫాల్ ఎత్తైన 2 జలపాతం అని పిలుస్తారు. ఇదే కట్కి వాటర్ ఫాల్. ఈ వాటర్ ఫాల్ అయితే 2 ఎత్తైన కొండల మధ్య నుంచి ఈ వాటర్ ఫాల్ అలా ఫ్లో అవుతుంటది. అది వాటర్ లాగా కనిపించకుండా ఆవిరిలా అలా అనిపిస్తది అనమాట. ఆ ఆవిరి బాయిలో పడితే ఏదో ఒక తెలియని పులకింపు, అదే విధంగా తెలియని ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇలాంటి ఫీలింగ్లు మీరు కలిగించుకోవాలంటే ఖచ్చితంగా ఈ వాటర్ ఫాల్ ని ఒకసారి విజిట్ చేయండి.
అలా పైనుంచి చూస్తుంటే బుడి బుడి వాటర్ ఫాల్ అయితే చిన్నగా అయితే పడుతుంటాయి. అది కాకుండా మనం ఇంకా కొంత దూరం ప్రయాణిస్తే అక్కడికి వెళ్తే కొన్ని ఇంకా బుడి బుడి వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తాయి. ఆ వాటర్ ఫాల్ చూస్తూ అలా పైకి వెళ్తే అసలైన వాటర్ ఫాల్ అనేది మనకు కనిపిస్తది. ఇక్కడ చూడడానికి ప్రేక్షకులు చాలా మంది అయితే ప్రదర్శిస్తున్నారు. మీరు కూడా ఈ వాటర్ ఫాల్ ప్రదర్శించాలనుకుంటే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసి మీరు ఈ వాటర్ ఫాల్ గా వస్తారని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ వాటర్ ఫాల్ అలా మెట్లు ఎక్కుతుంటే పెద్ద పెద్ద వృక్షాలు, పెద్ద పెద్ద కొండలు, అలాగే పక్షులు శబ్దాలు వింటూ ఈ వాటర్ ఫాల్ అయితే మనం వెళ్ళవచ్చు. ఆ ఫీలింగ్ కలుగుతూ ఈ వాటర్ ఫాల్ అయితే మీరు వెళ్తారనేసి అయితే నేను అనుకుంటున్నాను. సో ఈ వాటర్ ఫాల్ చేరుకోవడానికి మనం కొంత దూరం అయితే మెట్లు ఎక్కవలసి ఉంటుంది. అందులో అయితే పెద్ద పెద్ద వృక్షాలు, పెద్ద పెద్ద కొండలు, ప్రకృతి నుంచి వినిపించే గాలుల శబ్దంతో పాటు మనకు పక్షుల సౌండ్లు అయితే వినిపిస్తుంటాయి. ఆ పక్షుల సౌండ్లు విని అలా ఆ ప్రయాణం అలా కొనసాగిస్తుంటే ఏదో తెలియని ఫీలింగ్ అయితే ఖచ్చితంగా మీకైతే కలుగుతుంది అనేసి నా అభిప్రాయం. సో ఇలాంటి ఫీలింగ్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంచిగా అనిపిస్తుంది మీకే అని నేనైతే అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియపరచండి. సో అరకు వచ్చాక ఖచ్చితంగా ఈ కట్కి వాటర్ ఫాల్ అయితే విజిట్ చేయండి. ఇది ఎక్కడ కాదు, మనకు విశాఖపట్నం టు అరకు వచ్చే మధ్య దారిలో సుంకరమిటి అనే గ్రామం ఉంటుంది. ఆ గ్రామం నుంచి అయితే మనం రైట్ సైడ్ లో ఉన్న రోడ్డు తీసుకుంటే కొంత దూరం అయితే మనం ప్రయాణం చేయవలసి ఉంటుంది. ప్రయాణం చేసేటప్పుడు మధ్యన మాకు గిరిజన గ్రామాలు ఎదురొస్తాయి. ఎన్నో కొండలు ఎదురు వస్తూ, వృక్షాలు ఎదురొస్తూ, ప్రకృతి నుంచి వినిపించే కొన్ని శబ్దాలు కూడా వినిపిస్తాయి. అలాంటి శబ్దాలు వింటూ ఈ ప్రయాణం అయితే మీరు కొనసాగిస్తారు. ఇలాంటి ప్రయాణం మీరు ఎప్పటికీ ఇంకా మర్చిపోరు అనుకుంటా నేనైతే. ఎందుకంటే మంచి గిరిజన గ్రామాల నుంచి పచ్చని కొండలు, పచ్చని వాకులు, పచ్చని కొండలు, పచ్చని వాగులు, పచ్చని చెట్ల, ప్రకృతి నుంచి వినిపించే పక్షుల సౌండ్లు, అదే విధంగా గిరిజన గ్రామాలు, గిరిజనులు కాస్తున్న ఆవుల సౌండ్లు, మేకల సౌండ్లు వినిపిస్తూ ఈ ప్రయాణం అయితే కొనసాగిస్తారు. అలా వెళ్తూ మంచి లొకేషన్స్ లో, అదే విధంగా ట్రైన్లు, గుహలు, పచ్చనైన కొండలు వెదురు చూస్తూ అలా వెళ్తారనమాట. ఉదయం మనకు మంచి వ్యూ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రెండు కొండల మీద నుంచి పడుతున్న వాటర్ మనకు అప్పటికే కనిపించదు. ఎందుకంటే మబ్బులతో కమ్మేసి సూర్యుడు అయితే బయటకు వస్తున్నప్పుడు ఏదో ఒక తెలియని ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఎందుకంటే సూర్యుడు మనకు సూర్యకాంతిని ఇస్తున్నప్పుడు సో చూసారు కదా వాటర్ ఏ విధంగా పడుతుంది. అసలు వాటర్ లాగా అయితే అనిపించట్లేదు. రెండు కొండల మధ్య నుంచి పడుతున్న ఈ వాటర్ గాలుల్లోనే ఆవిరిలా కలిసిపోతుంది. కలిసిన ఆవిరి బాడీలో తాకుతుంటే ఏదో తెలియని పులకింపులు, ఏదో తెలియని ఫీలింగ్లు అయితే కలుగుతున్నాయి. ఈ వాటర్ ఫాల్ కి రావాలనుకుంటే విశాఖపట్నం టు అరకు మధ్యలో సుంకరమేట అనే గ్రామం నుంచి మనకు రైట్ సైడ్ నుంచి 6 కిలోమీటర్ దూరంలో అయితే ఈ కట్కి వాటర్ ఫాల్ అయితే ఉంటుంది. ఈ కట్కి వాటర్ ఫాల్ కి వెళ్ళాలంటే మినిమం ఒక 5-6 కిలోమీటర్ దూరం అయితే మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్రయాణం చేస్తే మధ్యలో అయితే గిరిజన గ్రామాలు ఎదురొస్తాయి. పచ్చని కొండలు, పెద్ద పెద్ద చెట్లు, వృక్షాలు అయితే ఎదురొస్తాయి. ఆ చెట్లు, వృక్షాలను చూస్తూ అలా ప్రయాణం చేస్తూ కట్కి వాటర్ ఫాల్ అయితే చేరుకోవచ్చు. ఈ వాటర్ ఫాల్ కి అయితే చాలా మంది ప్రేక్షకులు వస్తుంటారు, పోతుంటారు. సో మీరు ఎవరైనా వస్తే ఈ వాటర్ ఫాల్ లో మంచిగా ఎంజాయ్ చేసి సుఖంగా వచ్చి లాభంగా వెళ్తారని అయితే నేనైతే ఆశిస్తున్నాను. మీరు ఎంత సుఖంగా వస్తే అంత లాభంగా తిరిగి వెళ్తారనేసి నేనైతే ఆశిస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. అదే విధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలంటే మా గిరిజన జీవనం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకా క్రొత్త వీడియోతో కలుస్తాను. అంతవరకు అయితే నేను సెలవు తీసుకున్నాను. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ ఫ్రెండ్స్.